హాయ్ హలో నేను మీ మోను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్స్. చూడు ముందు చూడు. ఈరోజు మీ ముందుకైతే ఒక డిఫికల్ట్ పజిల్ అయితే తీసుకొచ్చేసిన. అది ఏందనుకుంటున్నారా? ఇండియా మ్యాప్. ఇవైతే టోటల్ విడివిడిగా ఉన్నాయి స్టేట్స్ అన్నీ. దీన్నైతే మనం టోటల్గా ఇక్కడ అతికించి పెట్టాల. సో అతికించి టోటల్ ఇండియా మ్యాప్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో అలా ఇక్కడ టైమర్ చూస్తున్నారు. ఎవరైతే తక్కువ టైంలో చేస్తారో టోటల్ ఇండియా మ్యాప్ని వాళ్ళైతే విన్నర్స్. అండ్ ఎక్కువ టైం తీసుకొని చేసేవాళ్ళు వాళ్ళైతే లూజర్స్. వాళ్ళకైతే ఈ పనిష్మెంట్ అయితే అస్సలు ఊహించిండరు. లాస్ట్లో మీకే అర్థమవుతుంది. ఇంకా మనం ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు లాస్ట్ ఆడతారో అది మనకు తెలియదు. సో నంబర్స్ వేసి మనం డిసైడ్ చేద్దాం. ఇంకెప్పుడులాగే రా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రా ఇంకో. అది రాజస్థాన్ రా. మనోడు చదువులో చాలా లాస్ట్. నాకు తెలిసి ఈ గేమ్లో కూడా లాస్ట్ వస్తాడని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. చూద్దాం. మంచి టాలెంట్ ఉంది మనోనికి. రెడీ? ఎవరికే చెప్దాం అబ్బా. చూడద్దు. శివ ఆ. ఎవరికే? నాకే. ఎవరికే? మోను. ఎవరికే? హర్ష. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేయర్గా హర్ష వచ్చి ఆడబోతున్నాడు. చూద్దాం ఎంత టైంలో అయితే వేస్తా అంత టోటల్ మొత్తం ఇండియా మ్యాప్ని క్రియేట్ చేస్తాడు. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఇదినేలే పెద్ద పజిల్ చేసేది, కానీ ఇవి చాలా కష్టం. ఎత్తుక్కుంటున్నాడు స్టేట్. సౌత్ ఇండియా. ఫస్ట్కే తమిళనాడు పోయినాడు. కేరళ 22 సెకండ్స్ అయిపోయింది. 22 సెకండ్స్ అప్పుడే. తెలంగాణ. కర్ణాటక. పాకిస్తానా? పాకిస్తాన్ లడాక్ వెళ్ళిపోయినా. డైరెక్ట్ షిప్. ఆల్ ఇండియా టూర్కి అయితే ప్లాన్ చేసినాడు హర్ష. అదే మహారాష్ట్ర అంట. నాకు తెలిసి ఇండియా మ్యాప్ కూడా చూసింటాడు ఇంత దగ్గరలో. ఆంధ్రప్రదేశ్. ఇండియా. తెలంగాణ. గుజరాత్. 1 మినిట్ అయిపోయింది. 1 మినిట్ అప్పుడే. అప్పుడే 1 మినిట్. 1 మినిట్ 15 సెకండ్స్. అప్పుడే వెస్ట్ బెంగాల్. సిక్కిం. తెలంగాణ ఇడుగొట్టేసిన చూడు మళ్ళా. అది అతుక్కోలే, మనతో దూరం వెళ్ళిపోయింది. నెక్స్ట్ రాజస్థాన్ తీసుకున్నాడు. రాజస్థాన్ అంట. రాజస్థాన్. మహారాష్ట్ర. మహారాష్ట్రని కూడా పెట్టేసినాడే. అయిపోయా. అదే సార్ ఇండియా మ్యాప్ లాస్ట్గా యాడ్ చేసినాం. సైన్స్ బుక్లో, సోషల్ బుక్లో. హాఫ్ మ్యాప్ పెట్టేస్తున్నాడు. హాఫ్ మ్యాప్. ఛత్తీస్గఢ్. నెక్స్ట్ పెట్టద్దు, టెన్షన్ పెట్టద్దు. జమ్మూ కాశ్మీర్. మనాలి ఆడొస్తుంది. మనాలి ఆడొస్తుంది. నువ్వు చెప్తా ఉన్నా. ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్. నీకు తెలియాల. త్వరగానే పెడుతున్నాడు.
70% అయిపోయింది. మధ్యలో ఏముంటుందో అది గుర్తు తెచ్చుకొని పెట్టు. అదే నువ్వే అది హింట్ కాదు, జస్ట్ సేయింగ్. ఆంధ్రప్రదేశ్. నీది చూద్దాం. నెక్స్ట్ నువ్వే. ఏంది జింకని ఎక్కడ చెప్తాను? జింక అంటే ఉత్తరప్రదేశ్ కాదు, గుర్రం అది. బీహార్ డేంజరస్ స్టేట్. ఆఫ్ఘనిస్తాన్ ఎటు నుంచి వచ్చింది లొకేషన్? బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. అది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అది. చాలా కాన్ఫిడెంట్ గా ఉత్తరప్రదేశ్ వేసినాడు. 3 minutes 30 seconds దాటింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఆల్మోస్ట్ 80% వచ్చేసింది. ఏది పంజాబ్. అయ్యో, యాది మ్యాచ్ అయితే అది పెడదామని ఫిక్స్ అయినాడేమో. అలానే ఉంది ఇట్లా ఇక్కడ చూస్తా అంటే. 760 అవర్స్కి వచ్చేసా. మిజోరాం. జింకని తిప్పేస్తాడు. 4 minutes 32 seconds కంప్లీట్ అయింది. ఇంకా పజిల్ కంప్లీట్ కాలేదు. పట్టిందంటే 7 sisters దగ్గర 5 ఆగిపోయినా. minutes అయిపోతుంది. 5 minutes లోపల చేసేస్తాను అనుకుంటున్నాను నేనైతే. లేదు, ఇంకా తొందరగానే అయిపోతుంది. 5 minutes. నీకు 15 seconds ఉంది 5 minutesకి. యాదో ఇరికిచ్చేద్దాం అన్నట్లు అర్థం కాదు ఇది. ఫస్ట్ గుర్తు తెచ్చుకో సార్, ఇండియా మ్యాప్. లాస్ట్ చిన్న చిన్న దాంట్లోకి చాలా తడబడుతున్నాడు. ఓన్లీ 4 states ఉన్నాయి అంతే. జింకని మర్చిపోయినావు. జింక ఇది ఆడుతుందో అర్థం. అంతా మెడ చూడదండి. ఇది చేసా శివ రెడీగా ఉండు. పాస్ చేసేకి రెడీగా ఉండో. ఇంకోటి ఆడు ఇదేనా? అమ్మయ్య. 5 minutes 29 కంప్లీట్గా 5 minutes 1 second తక్కువ. 5 minutes 30 secondsకి టోటల్ ఇండియా మ్యాప్ అయితే పజిల్ సక్సెస్గా కంప్లీట్ చేసేసాడు హర్ష. నెక్స్ట్ అయితే మన ధీరాజ్ ఆడిపోతున్నాడు. హర్షకి అట్లా ఇట్లా అది అని చెప్పినాడు, కానీ ఈ పిల్లోడు ఎంత ఆడతాడో చూద్దాం మనం. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లో ధీర్ ఆడబోతున్నాడు. ఇంకా స్టార్ట్ కాకినప్పుడు చాలా చేయలెత్తుతున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎంత మాత్రం ఈడ పొడుస్తాడో చూద్దాం మనం. రెడీనా? టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. ఓ అప్పుడే లడాక్ నెత్తపోయినా పైకి వచ్చింది. చేసేకి ఈ స్పీడ్ చూస్తుంటే ధీరాజే ఫస్ట్ వచ్చేలా ఉన్నాడే. మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అప్పుడే. సైడ్ నుంచి కరెక్ట్ ప్లేస్. బా మధ్యలో గ్యాప్ వచ్చింది. అట్లే తిప్పేసి పెడతాను ఒరిస్సాని. ఒరిస్సా స్టేట్ని తిప్పేసినాడే. చాలా స్పీడ్ అయితే పెడుతున్నాడు ధీర్. అట్లే కరెక్ట్. అట్లా తిప్పేసి బార్డర్ పక్కన. అట్లా కాదు, అది తిప్పేసి పెట్టు. కేరళ కొడియాం. ఈ పక్కలో ఎంత వస్తుంది? వాటర్ ఎందుకు పోను?
చెప్పద్దు. వాటర్ వస్తాయి, ఆ గ్యాప్లో వాటర్ పెట్టినాడు వాడు. వాటర్ ఇంకా ఉండు. ఈ స్పీడ్ చూస్తుంటే హర్షాని క్రాస్ అయితే అంటే హర్షాని అయితే బీట్ చేస్తాడు. 5 minutes అయితే తీసుకోవడం అనిపిస్తుంది. చేస్తాడు అర్థం. హర్యానా ఏందో వదురుతున్నాడు చేతబడి చేసుకుంటా. హర్యానా ఎదుగుతాను. హర్యానా లేదు, శరణ్య ఉంది. హర్యానా అయిపోయి 5 నిమిషాలు అయిపోయింది. ఓ వావ్ షాబాష్, చాలా త్వరగా అయితే కంప్లీట్ చేస్తున్నాడు ధీర్. ఫాస్ట్. ఇప్పుడు సిక్కిం చిక్కినామా, పాకిస్తాన్లో చిక్కినామా. ధీర్కి అయితే ఇండియా మ్యాప్ చాలా బాగా ఐడియా ఉంది ఎలా పెట్టాలో అనేది. చెప్పాను కదా 5 minutes అవ్వదని. మన 4 states అయితే ఉన్నాయి. ఇరికి ఎందుకో అందరూ జింకనే లాస్ట్ పెడుతున్నారే. మళ్ళీ తీసేసినాడు. 3 minutes అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా 3 states ఉన్నాయి. పాస్ చేసి రెడీగా ఉండు ఫస్ట్. రెడీ మీరే టైం పెట్టాడంట. 3 minutes 22 secondsలో అయితే టోటల్ ఇండియా మ్యాప్ని కంప్లీట్ చేసినాడు. 3 minutes 22 seconds. మోను చూద్దాం ఇండియన్ పజిల్ని ఎంతసేపట్లో తొందరగా అన్నిటిని అరేంజ్ చేసి స్టేట్స్ అన్నిటిని కలుపుతాడు అని. ఓకే స్టార్ట్ చేద్దామా. ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. వచ్చింది ఇది అప్పుడే ఇట్లా మర్చిపోయాను. ఫ్రేమ్ కంప్లీట్ అయింది. ఫస్టే రాజస్థాన్, ఎడారి, తమిళనాడు, ఇచ్చినాను గుజరాత్, డైరెక్ట్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్లైటా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అన్ని లాంగ్వేజెస్ కలిసి ఉన్నాయి కంట్రీనే ఇండియా. ఇదే ఆడొచ్చేది ఈడే మా ఇంట్లో. మళ్ళీ చూద్దాం ఉంటాం కథ. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఫస్ట్ జింకను పెట్టేద్దాం. ఆడ కాదు ఈడ. మిజోరాం, త్రిపుర, నెక్స్ట్ ఇదే హిప్పోపోటమస్ మాదిరి ఉంది ఉత్తరప్రదేశ్. దీని కథ మళ్ళీ చూద్దాం. మళ్ళా అంటే మళ్ళానే. నాగాల్యాండా, నాగాల్యాండ్, మణిపూర,
బీహార్ యాడా బీహార్లో. బీహార్ యాడంటే బీహార్లో. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. స్టాప్ చేయి. ఇంకా లేదు లేదు ఇంకా ఇట్లా అయిపోయింది. 2 minutes 54 seconds. నన్ను బీట్ చేసేసినాడు మోను సక్సెస్ఫుల్ గా. హర్షాని ధీరాజ్ని బీట్ ఇద్దరిని beat చేసి 4 seconds లో. ఇప్పుడైతే 4th ప్లేస్ లో శివ ఆడబోతున్నాడు. చూద్దాం మా ముగ్గురులో ఎవరిని బీట్ చేస్తాడా లేకుంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆడితే తప్ప మనకు తెలుసదు. సో ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. సూపర్ ఫాస్ట్ ట్రైన్ వందే భారత్ ఇద్దా నాకు తెలిసి 1 minute ఫస్ట్ అద్దా. ఫ్రేమ్ కంప్లీట్ అయింది. అట్లే ఉంటుంది 6 నిమిషాలు. బాగా చూడు. నెక్స్ట్ నువ్వే లోకేష్. మనకి ఇండియాకి అన్నం పెట్టిన విద్యతో వచ్చేస్తుంది. ఈ మాట గుర్తు పెట్టుకోండి. తమిళనాడు పెట్టేకి 2 నిమిషాలు తీసుకున్నాడా. 4-5 ఆంధ్రప్రదేశ్, సిక్కిం, గుజరాత్. 1 minute కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాఫ్ మ్యాప్ కూడా కంప్లీట్ కాలేదు. అన్ని 4 సైడ్స్ అట్లా హెడ్ ఛత్తీస్గఢ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. కొత్త మ్యాప్ శివ కొత్త మ్యాప్ కనిపెట్టినాడు కదా. కొత్త స్టేట్ అది. కొత్త స్టేట్. ఇంకా ఊర్లో ఉండే జనాలు తిప్పలాడు కొడతారు మనల్ని. మోడీ ఆడుండేది మోడియా ఇంట్లో ఇండియాలో. ఇంట్లో అవన్నీ వాళ్ళే ఊరుకో. పంజాబ్, సింధు, రాజస్థాన్, మహారాష్ట్ర ప్లేస్ రాజస్థాన్, పంజాబ్ అన్ని అటాచ్ చేసుకుంటూ పోతాన్నాడు. యాడ్ ఫిట్ అయితే ఇది ఇంకా ఆడే అని ఫిక్స్ అయిపోతాన్నాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా మాటకి ఇడగొడతాను. నీళ్ళు వచ్చి ఇది చేస్తాను ఏమో. జింకని పెడతాడు. జింకని మళ్ళా ఇసిరేసినాడు అక్కడ. అక్కడ 2 minutes 11 seconds. నన్నైతే బీట్ చేయలేడు. నేను చెప్పాను కదా. ఈ బొడ్డీ పెట్టుకో మళ్ళీ ఎగిరిపోతుంది ఎక్కడైనా కదా. తెలుసుకున్నావు. హర్యానా కాదు అది. బీహార్ని తీసుకొని వచ్చి తెలంగాణలో పెడతాడు. ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్. ఇంకొచ్చాడప్ప చిన్న చిన్న స్టేట్స్కి. కమాన్ శివ, నీకున్నాయి 13 సెకండ్లు. జింక పెట్టు. ఆడే లేట్ అయిపోయా. జింక ఆడే నన్నైతే బీట్ చేయలే. ఇంకా అయిపోయింది. మౌనోని బీట్ చేసేకి నన్నైతే క్రాస్ చేసేసినాడు. నన్నైతే జింక పెట్టు. జింక పెడితే తప్ప నీకు మిగతా స్టేట్స్ అర్థం కాదు. అస్సాం, మేఘాలయ తిప్పేది. రెడీనా మీరు? ఉండు. స్టాప్. 3 minutes 18 seconds. ఇప్పుడైతే 5th ప్లేయర్ మన లోకేష్ ఆడబోతున్నాడు. అప్పుడే కళ్ళు పైకి అంటున్నాడు మినిక్ అని. సో ఇప్పుడు చూద్దాం లోకేష్ ఎవరిని బీట్ చేస్తాడా. ఫస్ట్ ప్లేయరా, సెకండ్ ప్లేయరా, థర్డ్ ప్లేయరా, ఫోర్త్ ప్లేయర్, ఫిఫ్త్ ప్లేయరా. ప్లేస్ని డిసైడ్ చేసేది వీడే. సో చూద్దాం. ఎందుకో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అంటే నేనే ఫస్ట్ వస్తా అన్నట్టున్నాడు ఎక్స్ప్రెషన్ అంతా. సరేలే, ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తావు? చూడు ముందు చూడాలంట. ముందు చూడండి. కింద చూస్తాం. కింద ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిందా? ఈ 4 పెట్టడానికి నాకు తెలిసి తడబడతాడు. ఎక్కడ పెడతాడు. ఆ పక్క ఏం మాట్లాడాలి.
జస్ట్ ఎంజాయ్ ది గేమ్, సారీ ఎంజాయ్ ది పజిల్. ఎంజాయ్ ది ఛాలెంజ్. జార్ఖండ్, జార్ఖండ్ కాదు స్వామి, అది లడక్. పేర్లు చెప్పయ్యా. పేర్లు కావాలా స్టేట్లు కావాలా? ఉండు రెండుసేపు. రెండు కాదు, చెప్పుకుంటూ పెట్టాలా. చెప్పుకుంటూ పెడితే కదా నీకు ఇండియా ఇస్ మై కంట్రీ అని చిన్నప్పుడు చెప్పినావు కదా, ఇప్పుడు చెప్పు. చదువు వస్తుందా రాదని మాకు తెలిసేది. తమిళనాడు, సూపర్. కేరళ, చటా చేటని, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఏమంటారు రే మీ భాషలో? ఒరిస్సా. అవును చెప్పేది మర్చిపోయినా, లోకేష్ ఒరిస్సా. జార్ఖండ్, జార్ఖండ్, 1 minute అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 30% కూడా కాలేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, 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 రాజస్థాన్, రాజస్థాన్. ఏందది? ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఎక్సలెంట్. అస్సాం, బా జింకనైతే మొదటిగానే పెట్టేసినాడు స్టార్టింగ్లోనే. లాస్ట్లో మళ్ళీ జింక తలకాయ ఆడబెట్టాలో కాళ్ళు ఆడబెట్టాలో తెలియదు కదా మనోనికి. మధ్యప్రదేశ్, అక్కడే తలకాయ తినొద్దు. తలకాయ తినద్దు, ఫుల్ కాన్సన్ట్రేట్గా పెడుతున్నాడు మన లోకేష్. తెలంగాణ, అదేంది తెలుగు స్టేట్ అంత లాస్ట్లో పెడితే. పెట్టుకో. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఇప్పేసి పెడతాను. రెండుసేపు ఉందో. పంజాబ్ పెట్టిని ధీరాజ్ ఉండదు, నువ్వు ధీరాజ్ డిస్టర్బ్ చేయొద్దు లోకేష్ని. పంజాబ్ వచ్చే ప్లేస్ లో ఎట్లా అంటే అట్లా పెడతారు. నువ్వు ఉండు పెట్టిని, నీకేం నువ్వు పనిష్మెంట్ అనుభవిస్తావా లాస్ట్లో చెప్పు. దిక్కు తెలియదు. తలకాయ గీకుతానని మనోడు. అబ్బా సూపర్, ఎక్సలెంట్. దాని కింద ఇంకేమో, 1 second. దాని కింద ఏంది? మా ఇంట్లో పంజాబ్ కింద ఇల్లు. సిక్కిం. ఆ ఎస్ తిప్పేసి పెట్టినావు. అవన్నీ చెప్పకూడదు, తిప్పేసి పెట్టిన. నన్ను అయితే క్రాస్ చేసేసినాడు లోకేష్. వెయిట్ చేయండి ఇంకా ఉంది. హర్యానా, తిప్పేసి యాది ఆడుకొస్తాడు చూడు. తిప్పేసి అది. శబాష్, అదే కరెక్ట్. తిప్పేసి పెట్టా. ఎక్సలెంట్. వావ్, ఆల్మోస్ట్ 80%. శివాన్ కూడా క్రాస్ చేసేసినాడు. బీహార్, వెస్ట్ బెంగాల్ పైన ఉంది ఇది. వెస్ట్ బెంగాల్. నువ్వు చెప్పబెట్టి ఇంకా కొంచెం పెట్టేవాడేమో. నన్ను కూడా క్రాస్ చేసేది. స్టాప్. 3 minutes 39 secondsలో మొత్తం పజిల్ కంప్లీట్ చేసినాడు. ఇప్పుడైతే ఫస్ట్ నేనే, సెకండ్ శివ, థర్డ్ ధీరాజ్, ఫోర్త్ లోకేష్ అండ్ ఫిఫ్త్ హర్ష. ఫస్ట్ ప్లేస్ లో ఉండేది మోనో. నేనే మోనో అయితే చెప్పినా క్లాస్ కదా. ప్రైజ్ గెలుచుకున్నాడు. నా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్. కాదు కాదు, చిన్నప్పుడు నువ్వు ఎట్లా చెప్పినావు అంటే చిన్నప్పటి నుంచి ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా టాపరే. టాపరే కాదు, క్లాస్ లో ఫస్ట్ నేనే. నువ్వు చెప్పిన ఎట్లా అంటే ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వరకు ఓన్లీ ఇండియా మ్యాప్ లో చదివినా అన్నట్లు చెప్పేది. అంతే మళ్ళా. ఎవరు ఫస్ట్ వచ్చినామనేది కాదు, ఎవరు లాస్ట్ వచ్చినా అనేది ముఖ్యం. సరేలే, మొత్తం డబ్బులు అయితే ఇస్తే పిరికినా. చిన్నప్పటి నుంచి ఇండియా పజిల్ Cash prize. నేర్చుకున్నందుకు. మేము చదువుకుంటే ఇండియా మ్యాప్ ఇట్లా అవసరం. ఇండియా మ్యాప్ కాబట్టి ఇదో. ఈ ఇండియా మ్యాప్ చదువుకోవడం వల్ల ఇప్పుడు 1500 వస్తుందంటే నేర్చుకొని మంచి పని చేసిన అనిపిస్తుంది. వెళ్ళి 1500 రూపీస్ క్యాష్ ప్రైజ్. 1500 ఇండియా మ్యాప్ నేర్చుకొని రా నాయన. అందుకే చెప్పేది ఇట్లా డబ్బులు గెలుచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శివ. శివాకైతే 100 రూపాయలు తిస్తాను పాపం. శివకి 100 రూపాయలు ఇచ్చేది. మరి థర్డ్ నీకెందు లేదా? పనిష్మెంట్ కదా. పనిష్మెంట్ ఉంటుంది. భయపడినాడు. సెకండ్ క్యాష్ ప్రైజ్ 500. క్లాప్ క్లాప్ క్లాప్. ఓన్లీ సెకండ్ ప్రైజ్ 500లోనే ఉన్నట్టున్నాడు శివ.
ఇంతకు ముందు వీడియోలు కూడా చూడొచ్చు మీరు. ఎప్పుడు సెకండ్ వస్తాయి ఏంటి కదా. అండ్ థర్డ్ ప్లేస్ అయితే 100 రూపాయలు గెలుచుకున్నాడు ఆ ధీరాజ్. ధీరాజ్ థర్డ్ ప్లేస్. ఫోర్త్ పనిష్మెంట్ అయితే మన లోకేష్ వెనక దాక్కున్నాడు కర్రా. వీడికైతే ఫేస్ మొత్తం ఫోమ్తో నిండిపోవాలి ఇప్పుడైతే. ఫోర్త్ పనిష్మెంట్ ఫోమ్ వచ్చేసింది. లోకేష్ కోసమే ఇది తయారు చేసినారేమో అనిపిస్తుంది నాకైతే. ఫోమ్ వేసేసి శివ. అట్లనే తెల్లగా అవుతుందని. ఫోర్త్ పనిష్మెంట్ తీసుకుంటున్నాడు లోకేష్ అయితే కంప్లీట్గా. సరిగ్గా శివ. అబ్బా నోట్ తీసుకున్నాడు కరెక్ట్ టయానికి. ఇప్పుడైతే ఫిఫ్త్ పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్న హర్ష. అంత ఎక్సైట్మెంట్ కాదు ఏందనుకుంటాను. ఏందైనా పర్లే, ఏందైనా తింటా, ఏందైనా దాతా, ఏమని చేస్తా. టంటాయ్. ఇవి తింటే చెవుల్లోంచి పగ, నోట్లోంచి పగ, ముక్కులోంచి పగ, సన్నగా రాదు. మూడోసారి తింటావా ఎట్లా? ఎట్లా ఒకటి చేస్తా. చిల్లి కారంగా ఉన్న మిర్చి, మిరక్కాయ. మేము గుడ్డోళ్ళు ఇంత కాదు, తిను. అబ్బా కరెక్ట్ అంటుంది సౌండ్. నాకు తెలిసి 3 వచ్చేసారి తింటే బెటర్. ఒకసారి తింటే అట్లా తినడా. ఓ 2 కంప్లీట్ అయినాయి. థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనిలో ఏమంటారు తొట్టాలు. ఇవి కూడా అసలు క్లియర్గా తినేసినాడు. బా ఎంత బాగుందో, సమ్మగా ఉంది కదా. మింగే దగ్గుతున్నాడు. సో టోటల్గా అయితే లోకేష్ కంప్లీట్ చేసేసాడు. ఇంకా హర్ష అంటున్నాడు. సో ఇద్దరు బాగా సక్సెస్గా పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసినారు. సో ఈ వీడియో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. వీళ్ళ ఇద్దరు పనిష్మెంట్ వల్ల మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకోవచ్చు. చెవులు పట్టుకుంటున్నారు. ఈ వీడియోకి మీరు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా కొత్త పనిష్మెంట్లు ఏదైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, అవి కూడా మేము ట్రై చేస్తాం. ఈ వీడియోకి అయితే ఇంతే. See you next video. This is Mono signing off. Bye bye.